బావకి ఏమైంది డాక్టర్ గారండి? గతం మర్చిపోయాడు. స్వీట్ తినొచ్చా? మొత్తం తినేయి. వద్దంటే వద్దులేండి అంకుల్. ఎవడ్రా నీకు అంకుల్? త్వరగా వాడి గతం గుర్తొచ్చేలా చేయండిరా. వసుంధర్ని గ్రూప్స్ కోసం కోచింగ్ సెంటర్లో జాయిన్ చేశారు. ప్రిపరేషన్స్ కూడా అప్పుడే స్టార్ట్ అయిపోయాయి. మంచి మాట చెప్పావు సుజా. నా వసుంధర గెలవాలి, ఆకాశం అంత ఎత్తు నిలబడాలి. తన ప్రయాణానికి మాత్రం ఎలాంటి అడ్డంకి రాకూడదు. శత్రువులు ఎక్కడో లేరు, ఇంట్లోనే ఉన్నారా? చెప్తాను. నువ్వు మాత్రం వసుంధరం చాలా జాగ్రత్తగా కనిపెట్టుకునుండు. నువ్వు అక్కడున్న పరిస్థితుల్ని నిమిష నిమిషానికి అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఆ దాసు ఏ టైంలో ఎలాంటి ఎత్తుగడలు వేస్తాడో ఎవ్వరికీ తెలీదు. వాడు నక్క కంటే డేంజర్. మనం ప్రతి క్షణం అలర్ట్గా ఉండాలి. వసుంధరకి, నందితకి ఆ దాసు వల్ల ఎలాంటి హాని జరగకుండా చూడాల్సిన బాధ్యత నీదే. అలాగే మేడం, మీరు అస్సలు టెన్షన్ పడకండి, నేను చూసుకుంటాను. సరే, ఉంటాను మేడం. ఎవరది? మా పిన్ని సార్. ఏంటి డ్రామాలు ప్లే చేస్తున్నావా? పిన్నిని ఎవరైనా మేడం అని పిలుస్తారా? నేను మేడం అన్నానా? లేదే. నేను వెళ్తాను, వసుంధరకి టాబ్లెట్ ఇచ్చే టైం అయింది. ఏయ్, ఫోన్ ఇటువు. ఇవా. పిన్ని అనే ఉందే. చెప్పాను కదా సార్, మా పిన్ని అని. ఆవిడ నందితమ్మని మేడం అని పిలుస్తారు. మేడం ఎలా ఉన్నారో అని అడిగితే నేను కూడా బాగున్నారు మేడము అని చెప్పాను. అంతే సార్. అది ఫోన్ ఇస్తారా? నువ్వు బాగున్నారు మేడం అనలేదే, ఉంటాను మేడం అన్నావు. సరే, నా ముందు మీ పిన్ని కాల్చే. నేను వినాలి. చెయ్యి. స్పీకర్ ఆన్ చేయి. హలో పిన్ని. ఏంది సుజా, ఫోన్ చేసి హలోలు చెప్తున్నావు? నేను అడిగిన పని ఏమైంది? మీ మేడం గారిని జీతం అడిగినవా లేదా? ఇక్కడ నా ఖర్చులకి పైసలు లేక చస్తుంటే నీకు హలోలు కావాల్సి వచ్చినాయా? ఏమైనా అడ్వాన్స్ ఇవ్వు అని అడుగు అంటుంటే ఫోన్ పెట్టేసినావు.
మళ్ళీ ఇప్పుడు వచ్చి హలో అంటున్నావు. ఇస్తదా ఇవ్వదా మీ మేడం? అమ్మయ్యా, మల్లికా మేడం తెలివితేటలకి హ్యాట్స్ ఆఫ్. అసలు ఎంత ముందు చూపు. ఆ రోజే కనుక మేడం ఈ కోడ్ వర్డ్ చెప్పుండకపోతే ఇవాళ ఆయన చేతిలో అడ్డంగా బుక్ అయ్యేదాన్ని. ప్రాణాలు పోయుండేవి. మల్లికా మేడం మైండ్ గేమ్ ముందు ఈయనెంత? ఈయనే కాదు, ఈయన తాతలు దిగొచ్చినా మేడంని ఏమీ చేయలేరు. అంశు, రా భోంచేద్దాం. ఏనన్నా? ఏ అంశు, అరే అంశు, నాకొద్దు నాని. వద్దంటే ఎలా? కొంచెం తినాలి కదమ్మా. వద్దని చెప్తున్నానా? అంశు రా. అరే అంశు, ఆగు, ఇలా రా. కూర్చో, కొంచెం తిను. నాకొద్దు నాని ఇప్పుడు. అలా అంటే ఎలాగమ్మా? తినాలా? నాని, నేను కొంతసేపు అయ్యాక తింటాను ప్లీజ్. ఏమైందిరా? స్కూల్లో ఏమైనా అన్నారా? లేదు. ఆ, పోనీ మీ టీచర్ ఏమైనా అందా? టీచరా? నన్నా? సరేలే, మొన్న నేను హోంవర్క్ చేయలేదని నాన్నకి కంప్లైంట్ ఇస్తే నాన్నే తిరిగి వాళ్ళకి హోంవర్క్ ఎందుకు ఇస్తున్నారు, పిల్లల్ని ప్రెషర్ పెట్టకూడదని ఆ టీచర్ని ఎదురు తిట్టొచ్చారు. ఇంకా ఆవిడ నా జోలికి వస్తుందా? ఎవ్వరూ ఏమనలేదు నాని, నాకే ఏదోలాగుంది. ఏదోలా అంటున్నావు? ఏమైనా బాగోలేదా? ముందే చెప్పాలి కదా అంశు. పద డాక్టర్ దగ్గరికి వెళ్దాం. డాక్టర్ దగ్గరకా? నాని, బాగోపోవడం అంటే హెల్త్ కాదు. రేపు మదర్స్ డే అంట నాని. అందరూ వాళ్ళ మదర్స్ కి ఏమివ్వాలా అని సర్ప్రైజ్ ప్లాన్ చేసుకుంటున్నారు. నాకు వసు గుర్తొచ్చింది. వసు ఇంట్లో ఉంటే ఎంత బాగుండేదో కదా. ఊరు వెళ్ళినప్పటి నుంచి ఒక్కసారి కూడా కాల్ చేయలేదు. ఒకసారి కాల్ చేసి ఇస్తారా? ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుందన్నారు కదా, ఎక్కువ డిస్టర్బ్ చేయను. ఒక్కసారి విషెస్ చెప్పి పెట్టేస్తాను ప్లీజ్. వసు చదువుకునే హాస్టల్లో ఫోన్స్ అలౌడ్ కాదంశు. తనే బయటకొచ్చి ఫోన్ చేయాలి. అందుకేనమ్మా నీతో మాట్లాడించలేకపోతున్నావు. ఈసారి చేసినప్పుడు ఖచ్చితంగా ఈవినింగ్ చెయ్యి. అంశు నీ మీద బాగా దిగులు పడింది అని చెప్తాను. ఈ రోజుకి తినమ్మా, మెడిసిన్స్ కూడా వేసుకోవాలి. నాకొద్దు. వసు నన్ను నిజంగానే అడిగిందా? నేను నీకు అబద్ధం చెప్తానా చెప్పు? అంశు కుట్టి ఏం చేస్తుంది,
తింటోందా టాబ్లెట్స్ వేసుకుంటోందా అని నీ గురించి అడుగుతుంది. ఇవన్నీ వసు చెప్తే వినాలనుంది. అంచుకుట్టి, ఏంటంచుకుట్టి అలా చూస్తున్నావు? నేను వసుంధరని. నానా ఇవాళ నేను వసుంధరని చెడమడ తిట్టేశాను. అయ్యో వసుని తిట్టావా? ఫీల్ అవుతుందేమో. నాకు తెలుసు నువ్వు అమ్మకి చెంచావని. అయినా సరే అంశు నిన్ను బాగా మిస్ అవుతోంది, ఒకసారి తనతో మాట్లాడు అంటే, నైట్ మా హాస్టల్లో అలౌడ్ లేదు, ఒక పని చేయండి, కొంచెం గడ్డం ఎక్కువ ఉన్న వసుంధరని చూపించండి. చూపించి నాకేమైనా చెప్పమందా? అవును. ఏం చెప్పింది? అంచుకుట్టి, నేను చెప్పినవన్నీ చేస్తున్నావా? అన్నీ నువ్వు చెప్పినట్టే చేస్తున్నాను వసు. నాన్న బాధపడితే హక్ చేసుకోమన్నావు. నాన్నకి బాగోలేనప్పుడల్లా, నువ్వు గుర్తొచ్చినప్పుడల్లా హక్ చేసుకుంటూనే ఉన్నాను. నానిని నవ్విస్తూ ఉండమన్నావు, వాళ్ళిద్దరూ తినేలా చూడమన్నావు. అన్నీ నువ్వు చెప్పినట్టే చేస్తున్నాను. ఎందుకు వసు ఏడుస్తున్నావు? మరి నువ్వు తినలేదని, టాబ్లెట్ సరిగా వేసుకోవట్లేదని నాన్న నన్ను తిడుతున్నారు. నాకు చదువు కూడా బుర్రకెక్కడం లేదు. అయ్యో, నీకు ఎగ్జామ్ అంట కదా, నువ్వేమీ ఫీల్ అవ్వకు. నాన్న నాని నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. నువ్వు కలెక్టర్ అవ్వాలని నాన్న నాని ఎప్పుడూ అంటారు. నేను కూడా నీలాగే కలెక్టర్ అవుతాను వసు. అందులో కూడా నీలాగే సేమ్ టు సేమ్ ఉంటాను. నాలా అవుతావా? అవుతాను వసు. నాకు నువ్వు ఏం చేస్తే అది చేయడం చాలా ఇష్టం. అయితే నువ్వు రోజు హెల్దీగా తినాలి. నేను నీకు ఎప్పుడు గుర్తొస్తాను? భోంచేసేటప్పుడు అన్నీ ఆకుకూరలు పెడుతుంటే నువ్వు దొంగతనంగా ఏం పర్వాలేదులే అని ఒక్కోసారి పచ్చడన్నం పెట్టి, నేను ఇంత హెల్తీగా ఉండడానికి ఇదే కారణం చెప్పేదానివి, గుర్తుందా? మన సీక్రెట్స్ అన్నీ లీక్ చేస్తున్నావేంటి?
అంచు కుట్టి ఇక పడుకుందామా? వసు ఒక సాంగ్కి డాన్స్ వేయచ్చు కదా. ఈ చైర్లోనా? నువ్విప్పుడు వసుంధరవు కదా. ఆ, ఆ, అవునవునవునవును. మర్చిపోయావా? మ్మ్. మనిద్దరమే ఉన్నప్పుడు వైరల్ వయ్యారి అనే పాటకి డాన్స్ చేసేదానివి కదా. సూపర్గా చేసేదానివి. ఓ ఆ పాటకా? మ్మ్. చెయ్యి వసు, చెయ్యి ప్లీజ్, చెయ్యవా? మ్మ్. సరే. ఇన్‌స్టాగ్రామ్ లో నా ఫాలోయింగ్ చూసావంటే మైండ్ బ్లోయింగ్. ఫాలోవర్స్ అందరికి నేనే డార్లింగ్, నేనేమి చేసినా ఫుల్ ట్రెండింగ్. నా పోస్ట్ టెస్ట్ ఏమో యమ్మ టెంప్టింగ్, ఎప్పుడొస్తాడంటూ యూత్ అంతా వెయిటింగ్. హా, అమ్మా, నానికి మనవరాలకి ఈ ఎంటర్టైన్మెంట్ చాలా ఇక చాలు, పడుకుందాం. సంతోషం. నానా, నువ్వు కూడా రా. నాకు కొంచెం వర్క్ ఉందిరా, అది చేసుకుని వస్తాను. సరేనా? సరే నాన్న, గుడ్ నైట్. గుడ్ నైట్ తల్లి. గుడ్ నైట్ అమ్మా. గుడ్ నైట్. వసుంధర, ధ్రువలో వచ్చిన ఈ మార్పు చూస్తే నువ్వు నిజంగా గర్వపడతావు. తన కోసం మాత్రమే ఆలోచించుకునే ధ్రువలో ఒక స్థిరత్వాన్ని తెచ్చావు. గుర్తింపు లేని ఈ మార్పుని కూడా ధ్రువ ఆనందంగానే మోస్తున్నాడు. ఈ పరిపక్వత నీ వల్లే వచ్చింది. ఇప్పుడు మాకు జీవితంలో ఏం కావాలో, ఎలా కావాలో అన్నీ ఉన్నాయి. అవన్నీ ఇచ్చినా నువ్వు తప్ప. నాని, పడుకుందామా? పద రా. ఏంటి మహి, ఏంటి అంత టెన్షన్గా ఉన్నావు? ఈ పేపర్స్ ఏంటి, ఈ బుక్స్ ఏంటి, ఈ రూమ్ ఏంటి, నీ ఫేస్ ఏంటి అలా ఉంది? ఓ జో సుజా, ఆపు. ఇప్పటికే ఎకానమీ సబ్జెక్ట్ బుర్రకెక్కక నానా ఇబ్బంది పడుతున్నాను. సరిపోయింది. అన్ని సబ్జెక్ట్స్ అలా తిప్పి అలా అవతల పడేస్తా. ఈ ఎకనామీ అంటే ఏదో చాణక్యుడి అర్థశాస్త్రంలా అలా భయపడిపోతున్నావేంటి? జస్ట్ ఎకనామీనే కదా. ఏంటి, జస్ట్ ఎకానమీ అన్నావా? అయితే నువ్వు చెప్పు నాకు. ఇందులో ఒక్క ముక్క కూడా నా బుర్రకెక్కడం లేదు. రేపు టెస్ట్ 2 టాపిక్స్ మీద తెలుసా? ఇవి నన్ను ఇలా ముప్పు తిప్పలు పెడుతుంటే నాకు పిచ్చెక్కిలా ఉంది. ఈ ఇన్ఫ్లేషన్ జీడిపిని కనిపెట్టింది ఎవరో అసలు. అయ్యో సారీ మహి, నువ్వింత టెన్షన్లో ఉన్నావని నాకు అస్సలు తెలీదు. పర్లేదులే, చేసేదేముంది. అదేంటి రేపు ఎగ్జామ్ అన్నావు, బుక్స్ అన్ని సర్దేస్తున్నావేంటి? అట్లీస్ట్ ట్రై చేయి. చదివి ఏం చేయను, ఒక్క ముక్క అర్థం కావడం లేదు.
ఏదో ఒక అద్భుతం జరిగి ఈ రాత్రికి రాత్రే నా మైండ్లోకి ఈ ఎకానమీ ఇంజెక్ట్ అయిపోవడం ఇంపాసిబుల్. నాకు అర్థమైపోయింది. చేసేదేం లేదు, పడుకుందాం. నువ్వు కూడా పడుకో. ఇంజెక్షన్ కాదు మహి, ఒక టాప్ క్లాస్ గురువు గారు ఉన్నారు. నేను ఇంతకుముందు వర్క్ చేసిన ఇంట్లో ఒక సార్ ఉండేవారు. ఆయన ఎకానమీలో తోపు తెలుసా? ఆయన భార్యకు కూడా ఇలాగే ఎగ్జామ్ ముందు భయం వేస్తే ఒకే ఒక్క రాత్రిలో సబ్జెక్ట్ అంతా నోటికి పట్టించేసి స్టేట్ టాప్ అని చేశారు. నిజమా? ఒకే ఒక్క రాత్రిలోనా? సుజా, ప్లీజ్ 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 ఆయనతో ఒకసారి మాట్లాడించవా? చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. హెల్ప్ చేయమనవా ప్లీజ్ ప్లీజ్? సరే సరే ఉండు, ఈ టైంలో చేస్తున్నాను. సార్ లిఫ్ట్ చేయాలి కదా. చేయి 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 చేయి. హలో సుజా. ఇదిగో మాట్లాడు. నేనా? నువ్వు మాట్లాడు. ఇదిగో మాట్లాడు. అవసరం నీదే కదా, మాట్లాడు మాట్లాడు. హలో సార్. నువ్వేంటి ఇక్కడ? ఎందుకొచ్చావు? ఇక్కడి నుంచి వెళ్ళిపో. వసుంధర నిన్ను చూస్తే ప్రాబ్లం అవుతుంది. నా కూతురి మీద మీ నీడ కూడా పడదని మాటిచ్చావు. మళ్ళీ ఇదేంటి? ఎక్స్క్యూజ్ మీ. ఈటీవీ విన్ గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఒక వింత సామాన్య లోకంలో జరిగే అద్భుతమైన నవ్వుల ప్రయాణంతో రూపొందిన అత్యంత చిన్నగా చేసిన అతి భారీ సిరీస్ మీ ఈటీవీ విన్ లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది.